హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అమ్మ అయితే మాలి అయితే పోతున్నాం. ఎందుకంటే మా అమ్మ అయితే ఈ నెలలో అయితే మా అమ్మ అయితే ఇంటికి అయితే వెళ్తుంది. అందుకోసం అయితే మా అమ్మకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకుని వెళ్తుంది. అక్కడైతే మొత్తానికి మేమైతే బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ కోసం అయితే చూడండి, బస్ అయితే వెయిట్ చేస్తున్నాం. ఇదైతే మా వెళ్ళే రూట్ అయితే ఇదే, కోవిడ్ సిటీకి వెళ్ళే రూటు. మొత్తానికి అయితే బస్సు అయితే వచ్చేసింది. మొత్తానికి బస్సులో అయితే ఎక్కాము. బస్సు అయితే మనకి దాదాపు అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. చూడండి, ఇక్కడైతే కరెక్ట్ 10 నిమిషాలు తీసుకెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కార్లోనే వెళ్తాం, కానీ ఫస్ట్ టైం అయితే ఒకసారి బస్సులో వెళ్తే చూద్దాం అని చెప్పి బస్సులో అయితే వెళ్తున్నాం. మొత్తానికి అయితే బస్సులో ఎక్కి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి అయితే అంటే ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఒక 10 మినిట్స్ పట్టుద్ది. అక్కడైతే మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం. మొత్తానికి దిగిన దగ్గర ఇక్కడైతే రీచ్ అయ్యి ఇక్కడ ఇలా బస్సులు ఉంటాయండి. ఇదేనండి మాలియా సిటీ. చూడండి ఎలా ఉందో, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి, చాలా పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే. మొత్తానికి అయితే చాలా హైట్గా ఉంటాయి ఇక్కడ మొత్తం బిల్డింగ్స్. మొత్తానికి మనం అయితే ఈ పక్క నుంచి వెళ్ళాలంటే మనం మాలియా బ్రిడ్జ్ అయితే దాటది. అది మాలియా బ్రిడ్జ్ అంటే అదేనండి. మొత్తానికి మా మమ్మీ అయితే మనం వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే మనకి బంగారం అయితే కనిపించింది. అయితే అడదామని చెప్పి ధర ఎంత అడదామని వెళ్ళాము. ఇక్కడైతే చాలా రేట్ ఉందని ధర అని మా అమ్మ అయితే తెలిసిన షాప్ అయితే తీసుకెళ్తామని చెప్పి మా అమ్మ అయితే ఇక్కడి నుంచి అయితే నన్ను అయితే తీసుకెళ్ళింది. అక్కడ వెళ్తే ఇంకా నేను బంగారం షాప్ అనుకున్నాను, బంగారం షాప్ తీసుకెళ్ళలేదు. మా అమ్మ అయితే మామూలుగా తీసుకుంటుంది కదా, రోల్డ్ గోల్డ్, అక్కడికి వెళ్ళాము. ఒకసారి చూద్దాం అని చెప్పి అంటే తీసుకుందని చెప్పి వెళ్ళి మొత్తం తీసుకుంటున్నాం. చూస్తుంటే మా ఆయన ఒకటి వచ్చి రండి, ఫస్ట్ వచ్చి అయితే 10 దినాలు చెప్పాడు. ఇంకోటి వచ్చి అయితే 13 దినాలు అని చెప్పాడు. సరే అని మనం నచ్చింది తీసుకుందని చెప్పి అయితే చూస్తున్నాం. మా ఆయన అయితే ఒక కడియం వచ్చింది, నీకు అడిగే కదా అని చెప్పాడు. అదైతే మనకైతే పట్టట్లేదు. చూడండి, ఇదైతే కొత్త మోడల్ వచ్చింది చూడమని చెప్పాడు. అది మనకైతే పట్టట్లేదు. బలవంతంగా చేశాను, అది కూడా పట్టట్లేదు. ఆయన అయితే ఇంకా నువ్వు చేయించుకోవాల్సిందే అని చెప్పాడు. మనం చేయించుకోవాలన్నా అంత లేదు అని చెప్పి ఇప్పుడు బంగారు రేటు చూసి, అందుకే మీ దగ్గరికి వచ్చాము మేము, బంగారు రేటు కొనలేక ఇక్కడికి వచ్చామని చెప్పి మొత్తానికి చెప్పాము. ఆయన అయితే నమ్మత అయితే ఆయనకి ఇచ్చేసాను. ఇంకేం చేస్తానని చెప్పి నేనైతే మొత్తాన్ని ఆయన అడిగాను. ఇటు చైన్లు అయితే చూస్తాను ఇటు అని చెప్పి, మోడల్ అయితే కొత్త మోడల్ వచ్చినాయని చెప్పాడు. ఇంకా బంగారు అట్ట కొనలేమని చెప్పి చూస్తూ ఉంటే కొంచెం డిజైన్ అయితే కొంచెం పర్వాలేదు, నాకేం నచ్చలేదు డిజైన్ అయితే. అర్థం మీకు చెప్పాను కదా, నేనైతే ఇక్కడ ఏం కొంటామో మొత్తం చూపిస్తాను చెప్పి నేనైతే ఫుల్ వీడియో చేస్తున్నాను. మీకు మొత్తం అయితే ఫుల్ వీడియో చేసి పెడతాను. ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.